ఒకప్పుడు హరితహరితమైన పచ్చటి పొలాల మధ్యలో ఉన్న ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం. ఆ గ్రామంలో అందరికీ సహాయం చేసే మంచి మనసున్న బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను దేవునికి పూజలు చేసి ఇతరులకు మంచివాళ్లుగా ఉండమని చెప్పేవాడు. ఒకరోజు ఉదయం బ్రాహ్మణుడు తన చేతిలో దండ తీసుకుని ఔషధ మొక్కలు కోసం తనలో తానే ఒక మృదువైన పాటను పాడుకుంటూ అడవిలోకి నడిచి వెళ్లాడు. అడవి చాలా నిశ్శబ్దంగా భయంగా కనిపించింది. అతను అడవి లోపలికి నడుస్తూ పోతున్న కొద్దీ అడవి చీకటిగా మారింది. శబ్దాలు వినిపించి కనబడకుండా పోయాయి. బ్రాహ్మణుడికి కొంచెం భయం వేసింది. ఎవరో నన్ను చూస్తున్నట్టు ఉంది అని అనుకున్నాడు. అప్పుడే అతనికి అడవి మధ్యలో ఉన్న ఒక ప్రకాశించే గుడిసె కనిపించింది. అది చెట్ల మధ్యలో బంగారు వెలుగులో మెరుస్తూ చాలా ఆకర్షంగా కనిపించింది. ఇక్కడ ఎవరు ఉంటారు అనుకుంటూ దానివైపు నడిచాడు. ఆ గుడిసె వెలుపల నుంచి ఓ అందమైన మహిళ బయటికి వచ్చి తలపైన కొంచెం వంగ మృదువుగా పలికింది. ఆమె పేరు జగన్మోహిని. ఆమె నవ్వుతూ, ఓ బ్రాహ్మణుడా, మీరు అలసిపోయారా? దయచేసి లోపలికి రండి అని ఆహ్వానించింది. బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. ఆమె కన్నుల్లో ఏదో వెలుగు కనిపించింది. ఆమె చిరునవ్వు నకిలీగా అనిపించింది. ఇదంతా నన్ను మోసం చేస్తున్నట్టు ఉంది. ఈ అందమైన అమ్మాయి ఎవరు అని మనస్సులో అనుకున్నాడు. జగన్మోహిని తన కళ్లతో చూడగానే ఆకాశంలో బంగారు ధూళి తేలుతూ బ్రాహ్మణుడి చుట్టూ తిరిగింది. బ్రాహ్మణుడు మంత్రగత్తె మాయలో పడిపోయాడు. ఆమె అస్సలు ఒక దెయ్యం అని అతనికి తెలియదు. రాత్రి అయ్యాక జగన్మోహిని నిజమైన రూపం బయటపడింది. ఆమె పెద్ద నవ్వుతో, జుట్టు గజగజలాడుతూ, కళ్ళు ఎర్రగా మెరిసేలా ఒక భయానక జగన్మోహిని దెయ్యంగా మారింది. బ్రాహ్మణుడు భయంతో వెనక్కి చూశాడు. బ్రాహ్మణుడు ధైర్యంగా తన దండను పైకి ఎత్తి దేవుని పేరు తీస్తూ మంత్రం జపం చేయడం మొదలు పెట్టాడు. ఒక వెలుగు కవచంలా అతని చుట్టూ ఆవరిస్తూ దెయ్యానికి అడ్డుగా నిలిచింది. జగన్మోహిని దెయ్యం ఆ మంత్రశబ్దం వినగానే బాధపడుతూ కేకలు వేసింది. ఆమె శక్తి తగ్గపోతుంది. ఈ వెలుగు నా చీకటిని తగలబెడుతోంది అంటూ బలహీనంగా తయారయ్యింది. ఆ సమయంలో ఆకాశం నుండి ఒక దివ్య ప్రకాశించే స్వరూపం దిగవచ్చింది. శాంతి, ప్రేమతో నిండిన ముఖంతో మృదువుగా మాట్లాడింది. నీ బాధకు అంతమొస్తుంది అని అన్నాడు. దేవుడు ఆ దెయ్యాన్ని చూశాడు. నేను శాపగ్రస్తురాలిని, నాకు దీనిమీద అదుపు లేదు అని బాధతో తల వంచింది. మంత్రం ద్వారా ఆమెను విముక్తి చేశాడు. జగన్మోహిని కన్నీళ్లు కారుస్తూ మానవ రూపం వస్తుంది. విముక్తి పొందిన జగన్మోహిని తన చేతులతో నమస్కరిస్తూ శాంతితో అంది. బ్రాహ్మణుడిని క్షమాపణ కోరింది. మీరు నాకు విముక్తి ఇచ్చారు, ధన్యవాదాలు బ్రాహ్మణుడా. అడవి మళ్లీ వెలుగుతో నిండింది. బ్రాహ్మణుడు సంతోషంగా తన మంత్రద్రవ్యాలు తీసుకుని గ్రామానికి తిరిగే బయలుదేరాడు. అడవి ఇప్పుడు భయంకరంగా అనిపించలేదు. గ్రామానికి వచ్చిన బ్రాహ్మణుడు వటవృక్షం కింద కూర్చొని చిన్న పిల్లలకు తన అనుభవం చెబుతాడు. జగన్మోహిని అనే దెయ్యానికి శాంతి చేకూరేలా చేశాను. అది విన్న పిల్లలు ఆశ్చర్యంగా చూస్తారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.